నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. అసెంబ్లీకి రావాలి, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అంటూ. సో వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చెప్పి అనడం ఆయన చేసిన చాలా పెద్ద తప్పండి. అసలు పిలవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని కూడా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కదా. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీ డ్యూటీ మీరు చేసుకుంటూ పోండి. మీకేం అవసరం బురదలో రాయగొట్టడం? వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మీరు చేయాల్సిన పని అయితే మీరు చేస్తున్నారు, అది కానివ్వండి. ఇక వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా అనేది మినిమం ఎన్ని సీట్స్ కావాలండి? మీకున్నాయి ఆ సీట్స్? మరి లేనప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ వచ్చి కూర్చోవాలి. మీరైతే గెలిచారు కదా, ఓడిపోలేదు కదా. 11 మంది అయితే ఉన్నారు కదా. ఆ 11 మంది ఇళ్లలో కూర్చొని ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటలేరా మీరు? జీతం తీసుకున్నప్పుడు ప్రజల సమస్యలు కనుక్కొని ఆ సమస్యలు అనేది అసెంబ్లీలో ఎందుకు వినిపించట్లేదు మీరు? అంటే మాకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అది ఇచ్చేందుకు మేము రామని అంటే మీరు మాట తప్పించే చర్య చేస్తున్నారు. కానీ ప్రజల బాగోగులు చూద్దామని చెప్పేసి అయితే అనుకోవడం లేదు. ఇది క్లియర్ అని చెప్పేసి అర్థమైపోతుంది. మరి ఈ శీతాకాల సమావేశాలు ఇవన్నీ ఉంటాయి కదా, మరి కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. మరి ఈ కొన్ని రోజుల్లో 1 డే కూడా రాకపోతే ఆయనకి ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఒక రూల్ ఉంది. మరి ఆ పరంగా చూసుకుంటే మరి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి రూల్ ఒకటి ఉందని చెప్పి తెలియదండి. కాకపోతే రూల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనకు ప్రజలకు అనేది తెలియదు. కాకపోతే ఒక ఎక్స్ సీఎం చేసిన పనికి మాలిన చర్య వల్ల ఇటువంటి రూల్స్ కూడా ప్రజలకు తెలుస్తున్నాయి. ఇప్పుడు తను గెలిచింది ఒక నియోజకవర్గానికైనా కానీ తన బాధ్యత ఏంటంటే వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి. తను అడుగుతారా లేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ పోయేసి పార్లమెంట్లో కూర్చుంటున్నాడు, ఏం చేసి నిద్రపోతున్నాడు. కనీసం ఆపడాన్ని చేయండి, కనీసం కెమెరా కానీ కనిపిస్తారు కదా. చలో మేము ఎన్నుకున్నవాడు కనీసం ఆడికి పోయేసి డ్యూటీ అనేది చేస్తున్నాడు, మేము ఇచ్చిన డబ్బులు అనేది పనిచేస్తున్నాయని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నారు, మాకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము ఏంటో చూపిస్తాం, ప్రజల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి. ప్రతిపక్ష హోదా ఎందుకండి మీకు? అసలు ఏ హోదా కావాలి మీకు? మీరు అనేది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా విన్ అయినరు, ఆ నియోజకవర్గం గురించి మాట్లాడండి. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో మాట్లాడడానికి టైం ఉంటుంది, ఒక టైం కేటాయిస్తారు అనే ఫీలింగ్తో ప్రత్యేక అడుగుతున్నాడు సార్ ఆయన. భయ్యా, తెలంగాణలో ఎంఐఎం అనేది ఒక పార్టీ ఉంది, దానికి ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లేదు. ఆ పార్టీ దాదాపుగా 40 ఏళ్ళ నుంచి పోటీ చేస్తూనే ఉంది. అయినా కూడా వాళ్ళకు ఒక టైం అనేది ఉంది, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారో లేక కేటీఆర్ గారు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఓవైసీ సాబ్ అని చెప్పేసి పిలిచిండు. తను ఎందుకు ప్రతిపక్ష హోదా ఉందని చెప్పేసి పిలిచిండు ఆ సాబ్ అని చెప్పేసి. ఒక సీఎం ఆర్ సీఎం కొడుకు సాబ్ అని పిలవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తను అడుగుతున్నాడు లేచి, నా నియోజకవర్గంలో ఇది రాలేదు నాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఎక్కడ అడుగుతాడని చెప్పేసి లేచి సాబ్ అని చెప్పేసి పిలిచిండు. నువ్వెందుకు పిలిపించుకోవా మాట? నువ్వెందుకు అసెంబ్లీకి వెళ్ళావు? నీకు ప్రతిపక్ష హోదా ఇస్తానే మాట్లాడుతుంటే ఏమన్నట్టు అది? పోనీ తెలంగాణలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఉందా? ఎంఐఎం ప్రతిపక్ష హోదా ఉందా? వాళ్ళు రావట్లేదా? మరి మీరెందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి? మీరెందుకు అడగట్లేదు? అంటే మీరు నెల జీతాలు అయితే తీసుకుంటారు కానీ ప్రజల పరంగా ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలని చెప్పి మీరు అనుకోలేదు. పొరపాటున మీరు అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని ఏం అడుగుతారని చెప్పి మీరు భయపడుతున్నారు. మీరు అడిగే వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. ప్రతిపక్ష హోదా కాదని చెప్పి ఎందుకు అడుగుతారు మీరు క్లియర్గా? మరి ఇంతకీ వైసీపీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒకటే అండి, ఇంకో 13 రోజులనే రాకపోతే 60 రోజులకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అంటున్నారు. నేనైతే కోరుకునేది ఒకటే, ఈ 13 రోజులు కూడా వాళ్ళు అటెండ్ కావద్దు, ఉప ఎన్నికలు రావాలి. అప్పుడన్నా అక్కడ ఉన్న ప్రజలకు తెలుస్తుంది నా నియోజకవర్గంలో నేను ఎవరినైతే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నానో వాడు మంచోడో చెడ్డోడో అని చెప్పి ఉప ఎన్నికల్లో అర్థమవుతుంది. ప్రతిపక్ష హోదా అని చెప్పి పట్టుకొని వేలాడండి మరి.